పెద్ద ఎత్తున వైకాపాకి ఏమాత్రం కూడా భయపడకుండా సో అది నెరవేరుతున్నట్లయితే కనపడతా ఉంది. సో రైట్, ప్రస్తుతం అంతటి భారతీయ జనతా పార్టీ సంబంధించి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు జాయిన్ అయ్యారు. సో రైట్, రఘురామ్ గారు, సో ఫైనల్గా కంక్లూజన్ ఇవ్వండి ఈ అంశానికి సంబంధించి. సో రఘురామ్ గారు, మొత్తానికి కౌంటింగ్ పూర్తయ్యే లోపు భారతీయ జనతా పార్టీ 7 నుంచి 10కి ఏమన్నా చేరుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? హోప్ ఉందా? డెఫినెట్ గా 10కి 10 వచ్చే అవకాశం ఉంది. ఎవరు తీసుకుని గోతులు వాళ్ళే పడతారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఉంది. వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఏ విధంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలతో వ్యవహరించాలి, ప్రతిపక్షాలతో ఏ విధంగా వ్యవహరించాలనేది ప్రజలు పెద్ద గుణపాఠం నేర్పించారు. ఇది ఒక మంచి ప్రజా తీర్పు. ప్రజల యొక్క విశ్వాసాన్ని చురుగున్న కూటమికి ఇది ఒక మంచి విజయం. ఖచ్చితంగా దేశంలో నరేంద్ర మోడీ గారు మరొకసారి హ్యాట్రిక్, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. ఇది మా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సుపరిపాలన దిశగా తీసుకెళ్లడం కోసం ప్రజలు తీర్పు ఇచ్చారని మనం భావించాల్సి వస్తుంది. సో మొత్తానికి మీరు సెంట్రల్లో వై నాట్ 400 అన్నారు. సో మరి ఆ ఫలితాలు కనిపించట్లేదు సెంట్రల్ కి సంబంధించి. ఆల్మోస్ట్ దగ్గర 300 పైచీలకు వస్తాయండి, ఇబ్బంది ఏం లేదు. 400 టార్గెట్ పెట్టుకున్నాము, 3వసారి అధికారంలోకి వస్తున్నాము. బట్ 400 అనేది ఒక ప్రజలకి, మన కార్యకర్తలకు విశ్వాసం కలగజేయడం కోసము మనం పెట్టుకున్న మార్క్ అది. సో అంచేత ఇది ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రధానమంత్రిగా ఆ బీజేపీకి సీట్లు తగ్గట్లేదు. ఇంకా 300 ప్రైస్ ప్లస్ ఎన్డీఏ వస్తుంది. సో విజయం దిశగానే దూసుకుపోతుంది ఎన్డీఏ. అక్కడ ఇక్కడ ఈవెన్ పక్కన ఒరిస్సాలో కూడా భారతీయ జనతా పార్టీ, అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ, ఇవాళ దేశం అంతా ఇంకొక 3 రాష్ట్రాలు ఇవాళ బీజేపీ కొత్తగా ఎన్డీఏ వస్తోంది. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ లో, ఇవాళ ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్ లో, కాబోయే రాష్ట్రం తెలంగాణలో కూడా వస్తాము. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాషాయం జెండా ఎగరనుందా? ఇది పవన్ కళ్యాణ్ గారితో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ విజయాన్ని సంతోషంగా పంచుకుంటాం. మంచి పరిపాలన అందించడం కోసం ప్రయత్నం చేస్తాం ఆహర్నిశలు. సో కక్షపూరితమైనటువంటి చర్యలకి ఏం పాల్పడరు కదా? అసలు సమస్య లేదండి. వాళ్ళు చేసిన తప్పులు మేము చెయ్యం. వైసీపీ చేసినటువంటి జనరంజక పరిపాలన ఉంటుంది కానీ జన విద్వేష పరిపాలన ఉండదు. ఖచ్చితంగా మనం చూసాం ఏ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పారో. ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికార పక్షంగా పనిచేస్తారు 3 పార్టీలు కూడా. రైట్. ధన్యవాదాలు రఘురామ్ గారు చర్చలోకి అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, మనతోటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు జాయిన్ అయ్యారు. సో రవికిరణ్ గారు నమస్తే సార్. నమస్కారం బ్రహ్మనాయుడు గారు, మీకు, మీ ఛానల్ వీక్షకులకి, రాష్ట్ర ప్రజలందరికీ, ఎన్డీఏకి రాష్ట్రంలో ఇంత పెద్ద మ్యాండేట్ ని, నభూతో నభవిష్య అన్న మ్యాండేట్ ని అందజేసిన రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఇంత అద్భుతమైన మ్యాండేట్ ఇది. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఏ విధంగా బొమ్మ తిరగబడిందో చూడండి. 2019కి 2024కి మాదే అంత ఆధిక్యం, మాదే మొత్తం అన్న విరవేగిన వాళ్ళకి కామెడీగా 175 అన్నారు. మరీ కామెడీగా 175 అన్నారు. అసలు అక్కడ 175లో కనీసం 75 కూడా రాలేదు కదా. 75లో సగం కూడా రాలేదు కదా. మరి ఆ సగం కూడా రావట్లేదు కదా. అంటే 175 జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలు ఎన్డీఏకి 175 ఇచ్చారు. నెంబర్ అయితే క్యాచ్ చేస్తారు. ప్రజలకు 175 ఇచ్చే దిశగా ముందుకు వెళ్తున్నట్టే కనబడుతుంది. ఏంటంటే ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇదేనండి. ఎందుకంటే మనం ఏ పార్టీ, మనం అనేక డిబేట్లు చెప్పుకున్నాం, ఏ పార్టీ ఎప్పుడు, ఏ నాయకుడు ఎప్పుడు శాశ్వతం కాదు. ప్రజలు శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం. వ్యవస్థల్ని గౌరవించుకుంటా ముందుకు వెళ్ళాలి. ఆ రకంగా అయితేనే ప్రజలు స్వాగతిస్తారు. కానీ అహంకారపూరితంగా వ్యవహరిస్తే ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి మనం అనుకున్నాం. ఆ రకంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పేవారు, నేను 2,70,000 కోట్ల రూపాయలు ఇచ్చేసాను, మీ అందరికీ బటన్ నొక్కేసాను, నాకు ఏళ్ళు నొప్పొట్టేసి, నీకు చేయవలసిందల్లా 2 బటన్లు నొక్కాలంటే 6 బటన్లు నొక్కను అన్నారు. అదే ప్రజలు ఆలోచించారు, ఎవరి సొమ్ము ఎవరిస్తున్నారు? ఇప్పుడు ఓకే, నువ్వు డబ్బులు ఇస్తున్నావు, ఓకే, ఎవరి సొమ్ములు? మా సొమ్ములే కదా. పైపెచ్చు మాకు పోయే ఖర్చుల పరిస్థితి ఏంటి? మాకు నెలలా 1000 రూపాయలు దాటిపోతున్న కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటి? పెట్రోల్ డీజిల్ రేట్ల పరిస్థితి ఏంటి? ఇంటి పన్ను, చెత్త పన్ను, కుళాయి పన్ను, అపార్ట్మెంట్ యూజర్ ఛార్జెస్, బస్ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఎన్ని బాధేసి, మద్యం ధరలు 4 రెట్లు 5 రెట్లు ఎన్ని బాధేసి, అదేదో నీకు ఇస్తున్నాను కాబట్టి 1-10 సార్లు గడప గడపకి వైసీపీ, గడప గడపకి మన ప్రభుత్వం.
ప్రతి ఇంటికి వెళ్ళడం, ప్రతి 6 నెలల కోసం ఇంటికి వెళ్ళడం, తలుపు కొట్టడం, ఓ స్లిప్ ఇవ్వడం. ఇదిగో నేను ఇంత ఇచ్చాను చూసావా, నేను 1,00,000 ఇచ్చాను చూసావా, నేను 2 లక్షలు ఇచ్చాను చూసావా అని వాళ్ళకి చిరెత్తింది. ఎవరు డబ్బులు ఎవరికి ఇచ్చారు? అదేదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపైలో ఆయన పొలాలు అమ్మిచ్చాడా, స్థలాలు అమ్మిచ్చాడా, లేకపోతే ఆయన బెంగళూరు ప్యాలెస్ అమ్మిచ్చాడా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ఇల్లులు, ఆస్తులు, లేకపోతే ఆయన సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మిచ్చాడా? ప్రజల డబ్బునే తీసుకొని ప్రజలకే ఇస్తూ ప్రజలకేదో ముస్తేసినట్టు వారు పెద్ద ఎత్తున చేసుకున్న ప్రచారం ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రజలు తిరస్కరించారు. ఇంక అందులో డౌట్ లేదు. మరి ఇంత ఈ ఫలితాలు చూసిన తర్వాత ప్రజలు వైసీపీని చీ కొట్టారు అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి తలెత్తుతా ఉంది కదా రవికిరణ్ గారు. ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి లేదండి. ప్రతిపక్ష హోదా రావాలంటే 10% సీట్స్ రావాలి, అంటే 18 సీట్స్ 18 సీట్లు రావాలి. అది కూడా లేదు. 18 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనపట్టలేదు. ప్రతిపక్ష హోదాకి కూడా ఆయన వచ్చే పరిస్థితి కనపట్టలేదు. మొదటి వరకు మనల్ని నవ్వారు. ఏది మీకు 23 కదా, జనసేనకి 0 వచ్చింది, 2 చోట్ల ఓడిపోయారు, బీజేపీకి 0.86%, ఏముంది మీ రాష్ట్రంలో తొక్కతోలు ఏమీ లేదు అన్నారు. ఏంటి పరిస్థితి? నవ్వింది నాపు చేరే పండింది. ప్రజలు గమనిస్తారండి. ఎందుకు ఇప్పుడు నాకు నరసింహ సినిమా గుర్తుకొస్తుంది. నరసింహ సినిమాలో మన రజనీకాంత్ గారు షర్ట్ ని ఆయనకి ఇస్తారు కమెడియన్ కి. ఎక్కడికి వెళ్ళినా సరే ఇదిగో ఈ పెళ్లి కొడుకు ఇతనే, కానీ షర్ట్ నాది, పెళ్లి కొడుకు షర్ట్ నాది అంటే కమెడియన్, మంచి కమెడియన్ వచ్చి ఈ షర్ట్ నాకు వద్దు పడేసినట్టుగా ప్రతి 6 నెలల కోసం ఇంటికి రాను, ఇదిగో నేను డబ్బులు ఇచ్చాను చూసావా, ఆయన డబ్బులే, నీ డబ్బులు ఇచ్చాను చూసావా ఆయన. మరి రోజా గారు అయితే ఈ డబ్బులు ఎవరిస్తున్నారు తెలుసా? జగనన్న ఇస్తున్నాడు. ఎవరిస్తున్నారు? జగనన్న ఇస్తున్నాడు. ఎవరు కొట్టేస్తారు? జగనన్నకే ఓటేస్తారా? ఇవన్నీ ఇదిగో రోజా గారు, లేకపోతే జోగి రమేష్ గారు, అంబటి గారు, పేరు నాని గారు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఇలాంటి వాళ్ళందరికీ, అర్హత లేని వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చి ఈరోజు ఇలాంటి దుస్థితికి వచ్చారని చెప్పేసి అందరూ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి రవికిరణ్ గారు. అంటే నేనైతే వాళ్ళని వీళ్ళని అనాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి కర్త కర్మ క్రియ అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒంటరిగా కుటుంబాన్ని, తన యొక్క తల్లి చెల్లిని అందరినీ బయటికి పంపించేసి ఒంటరిగా ఉండి నాకెవరూ అక్కర్లేదు, నేను ఒక ఫార్ములా అనుకున్నాను, నేను బటన్ నొక్కాను, నేను పరిపాలన ఏం చేయను, నేను అభివృద్ధి ఏం చేయను, నేను ఉద్యోగాలు ఏమి ఇవ్వను, రోడ్లు వేయను, ఏమీ చేయను, నేను బటన్లు మాత్రం నొక్కుతాను, ఎంత ఇబ్బంది అయితే బటన్లు నొక్కుతాను, నాకు ఎవరు అక్కర్లేదు, ఏ నాయకుడు అక్కర్లేదు. ఏ నాయకుడు ఇప్పుడు పేరు నాని గారు ఒకసారి ప్లేనరీ సమావేశంలో పేరు నాని గారు ఇచ్చిన స్పీచ్ ఒకసారి చూడండి. ఆ రోజు మనం కూడా చర్చించుకున్నాం. అవును, ఏది పేరు నాని గారు ఏమన్నారంటే, ఎవడయ్యా నాని కోన్కిస్కా రేపు ఎవడో ఒకటి నుంచోబెట్టి డైరెక్ట్ గా జగన్ కి వాళ్ళకి లింక్, వాళ్ళకి మీరు ఓట్లు వేసుకుంటారు, ఎవడు నాని అన్నారు. అది ఆయన సరదాగా ఒక చెలొక్తిగా అన్న ఆయన మనసులో ఆవేదన, ఆయన మనసులోనే కాదు అందరి వైసీపీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఆవేదనని పరోక్షంగా ఆయన వెలగక్కాడు. ఈ రోజు ఎమ్మెల్యేలతో నాకు పని లేదు, ఎమ్మెల్యేతో వ్యక్తులతో నాకు పని లేదు, వాళ్ళకి ప్రజా జీవితంలో ప్రజలతో సంబంధాలతో నాకు పని లేదు, నేను ఒక్కడనే, నాకు ఒక్కడే సలహాదారుడు, ఆల్ ఇన్ వన్, ఆ సలహాదారుడు నేను ఉంటాం, ఇంకెవరూ అక్కర్లేదు అనుకున్న నాయకుడు కూడా, నాయకుడిని ప్రజలు నాకు అక్కర్లేదు అన్నారు. ఏ రకంగా ప్రతిపక్ష పార్టీల్ని దమనకాండ చేస్తూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, ఒంటెద్దు పోకటి, ఒక డిక్టేటర్ పోకటి, అహంకారమైన పోకటి పోయి ఎవరూ నాకు అక్కర్లేదు అని గిరిగీసి కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రజలు మీరు నాకు అక్కర్లేదని చెప్పి పక్కకు జరిపిన విషయం వారు చూసుకోవాలి. ఇంకా వేరే వాళ్ళని అనుకునే పని లేదు. అన్నిటికీ ఆయనే కర్త కర్మ క్రియ. ఒక 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. గడప గడపకి వైసీపీ అని పెట్టడం, 2-3 నెలలకు ఒకసారి రివ్యూ పెట్టడం, వాళ్ళ పెదబాల శిక్షలాగా శిక్షణ ఇచ్చడం. వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళందరికీ? మీరేమి చేయక్కర్లేదు, కేవలం ఈ స్లిప్ తీసుకెళ్లి చూపిస్తే చాలు, మనం గెలిచేస్తాం అని చెప్పారు. ఏమైందండి ఆ ఫార్ములా? ఈ రోజు వాళ్ళకి 1% చెప్పారు కదా, నువ్వు తిరగట్లేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వనన్నారు, నీవు స్లిప్ పట్టుకెళ్ళలేదు కాబట్టి నేను టికెట్ ఇవ్వనన్నారు, స్లిప్ పట్టుకెళ్తే చాలు ఇంకేం అక్కర్లేదు అన్నారు. ఏమైపోయారు వాళ్ళందరూ? ఏమైపోయింది? ఆ ఫార్ములా ఏమైపోయింది? ఇది కాదు కదా. సో ఆయన ఒక పద్ధతిలో పోయారు. సరే, పరిపాలన పరంగా కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొని ఉండొచ్చు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, సచివాలయం వ్యవస్థ పెట్టారు. సరే, దానికి ఉన్నటువంటి మంచి చెడు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. కొంతవరకు ఇంటికి కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అది కొంతవరకు ఉపశమన, కొంతవరకు మార్పు చేశారు. బట్ చేసిన డ్యామేజ్ ఎక్కువ. వారు చేసినటువంటి మంచి కన్నా చేసినటువంటి డ్యామేజ్ ఎక్కువ. అందుకని ఈ రోజు రాష్ట్ర ప్రజలు ముక్త కంటుంది. ఇంత పెద్ద మ్యాండేట్ గా పక్కన పెట్టారంటే 15-14 సీట్లకి పరిమితం చేసే పరిస్థితి ఉంది. ఇంకోటి వినపడుతుందండి బ్రహ్మనాయుడు గారు?
రైట్, మళ్ళీ వస్తాను సార్. స్వాములు గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి దేశం మొత్తం తమ వైపుకి తిరిగి చూసుకునేలా చేసుకున్నారు. సో మరి పాపం ఇదే అంశానికి సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లండన్ వెళ్ళే ముందు రోజు కూడా చెప్పినటువంటి మాట, మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, దేశం మొత్తం మన వైపు తిరిగి చూసే ఫలితాలు వస్తాయి అన్నారు. బహుశా అప్పుడు ఎవరికి అర్థం కాలేదు ఇదేంటి నిజంగానే 151 పైన ఏమన్నా 160 వస్తాయా, ఏదైనా మ్యాజిక్ చేశారా, లేకపోతే ఈవీఎంలు ఏమన్నా ఏంది అనేది అందరికి ప్రశ్న అదుకో. నిజంగా పాపం ఇప్పుడు ఆ 151లో ఆ ఒకటి పోయింది, ఆ 15 14 అనేది ఆ తారసలాడుతూ ఉంది అంకి కూడా. సో ఇప్పుడు అదే ఫలితాన్ని చూసి దేశం మొత్తం నిజంగా ఇదేంటి 151 స్థానాలతోటి గత ప్రభుత్వం ఏర్పాటైతే కనీసం పట్టుమని 20 స్థానాలు కూడా రాలేదండి. దేశం మొత్తం ఇప్పుడు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఫలితాల వైపు చూస్తుంది. సో ఈ అంశానికి ఎలా చూద్దాం మరి ఆయన మాటలో? ఇది మనం గతం నుంచి చూస్తా ఉన్నామంటే 175కు 175 వస్తాయి అనేది అంటామంటే జనం ఇది ప్రజాస్వామ్యం. మనం ఒక అద్భుతాలు లేకపోతే